కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఓకే, పరిపాలన కూడా చేస్తుండు, డబుల్ ఓకే. వట్టి తెలంగాణను బంగారు తెలంగాణ కూడా చేస్తా అన్నాడు. అవును అన్నాడా లేదా? అన్నాడు కదా. నేను మీరు అందరం విన్నాం కదా. మరి మరి బంగారు తెలంగాణ చేయనీకి సారు ఫస్ట్ రోజు నుంచి ఏం చేస్తుండు? ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన ఫస్ట్ పనేంది చూద్దాం, ఒకసారి చూసుకోండి. కొత్తగా పుట్టిన మన తెలంగాణకు తక్లీఫ్లు ఎక్కువనే ఉన్నాయి. ఎలక్షన్ల హామీలు కూడా కేసీఆర్ మంచిగానే ఇచ్చిండు. మరి సారు ముఖ్యమంత్రి సీట్లకు ఎక్కంగానే ఫస్ట్ ఏ ఫైల్ మీద సంతకం పెడతాడు, ఏ జీవో విడుదల చేస్తాడని అందరూ ఎదురు చూసిరు కదా. చివరికి సారు ఆయన మార్కునైతే చూపించిండు. మరి రాజముద్ర ఉన్నది కదా, ఇగో ఇదే. ఇప్పటికెళ్ళి ఇదే మన ముద్ర అని ఆమోదం చెప్పే ఫైల్ మీద సంతకం పెట్టిండు కేసీఆర్. అది మీకు కూడా తెలుసు. రాజముద్ర కోసం సీఎం సారు ఫస్ట్ సంతకం చేస్తే ఇక ఫస్ట్ జీవో దేనికోసం విడుదల చేసిండో తెలుసా? అంటే ప్రభుత్వ ఉత్తర్వు. తెలంగాణ రాష్ట్రానికి బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఆర్బీఐల ఖాతా తెరిసే జీవో ఇచ్చిండు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ సర్కార్ పేరు మీద మనకు బ్యాంకులున్నాయి. ఇక మనకు ఇంకెక్కడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రానే వచ్చే బ్యాంకు కూడా కావాలి కదా. తెలంగాణ సర్కార్ పేరు మీద సపరేట్ బ్యాంకు కావాలంటే ఆర్బీఐలో మనకు ఖాతా ఉండాలి. దేశంలోని అన్ని బ్యాంకులకు అండకెళ్లే పైసలు వస్తాయి. అందుకే 1,38,00,000 పెట్టి ఆర్బీఐలో ఖాతా తెరిచింది మన ప్రభుత్వం. అంటే ఇక కొన్ని రోజులల్లా ఆంధ్ర బ్యాంకు లెక్క మన తెలంగాణ పేరు మీద బ్యాంక్ వస్తదన్నట్టు. అంతేకాదు ఆర్బీఐ ఇప్పటికెళ్ళి మనకు బ్యాంకర్ గా కూడా ఉంటదన్నట్టు.